కనిపించేది ఎవరు? అధర్మము, రుద్రుడు, తర్వాత పాములు మొదలైనటువంటివి, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాం? ఇది చుట్టబెట్టేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? బండి ఎక్కాం. బండి ఎక్కిన వెంటనే అక్కడ ఓ రగ్గు, ఓ దిండు, ఓ బెడ్షీట్స్ ఉంటాయి. వెళ్ళి మనం మనకిచ్చిన బెర్త్లో వాటన్నిటిని సర్దుకుని కూర్చుంటాం. మనం దిగేటప్పుడు వాటినన్నింటినీ మడత పెట్టేసేసి అక్కడ పెట్టి వచ్చేస్తాం. దాన్నే విరయం అన్నారు, దాన్నే ప్రళయం అన్నారు. ఇది అతి సహజమైనటువంటి కార్యక్రమం అన్నమాట. కనుక విలయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైందనమాట? సృష్టి, స్థితి, లయములు మూడు చెప్పారు. సృష్టికారకుడు ఏను అన్నాడు, బ్రహ్మదేవుడు చెబుతున్నాడు కనుక. స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు, రుద్రుడు అనేటువంటి వాళ్ళు. ఇవన్నీ అయిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ మొదటి వరుసలో చెప్పినటువంటి తపస్సు, బ్రహ్మదేవుడు, ఋషిగణాలు, నవ ప్రజాపతులు వీళ్ళంతా కలిసి సుమారు 16-17 మంది ఉన్నారంటే వాళ్ళున్ను. రెండవ దాంట్లో ధర్మము, విష్ణువు, యజ్ఞములు, మనువులు, ఇంద్రాది దేవతలు అనే యూనిట్లో ఉండేటువంటి 5గురును. ఆ తర్వాత ఉండే అధర్మము, రుద్రుడు, మహోరగములు, అసురానీకము అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఈ సుమారుగా లెక్కకు 20-25 తత్వాలుగా వస్తాయి. ఇదంతా మనకు వేరువేరుగా కనిపిస్తోంది. కానీ ఈ అన్నిటిలో సూత్రే మణిగణ ఇవ అని భగవద్గీతలో చెప్పినట్టుగా మణిగణములలో సూత్రంలాగా ఆ వెనకాల దారములాగా ఉండేదంతా ఆ పరమాత్మయే అని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకనే చాలామందికి ఒక రకమైనటువంటి అజ్ఞానం ఉంటుంది. శివుడు వేరు, శివుడు నీచుడు, శివుడు రుద్రుడు, శివుడు అమంగళుడు, శివుడు విలయం చేస్తూ ఉంటాడు అని మనం ఒక తప్పుడు ముద్ర వేశాము అని అంటే పరమాత్మను నిందించినట్టే. ఎందుకంటే శివుడు పరమాత్మ కంటే భిన్నం కాదు. అట్లాగే శివభక్తులైనటువంటి వాళ్ళు ఆ విష్ణువు ఏమిటండి, ఆ ఆర్భాటం ఏమిటండి, ఆ పట్టుబట్టలు ఏమిటండి, ఆ అలంకారాలు ఏమిటండి, మనమందరం తిండి లేక చస్తుంటే ఆయనకి అన్ని నైవేద్యాలు ఏమిటండి అని తిట్టు ఉన్నాడు అంటే వీడు అజ్ఞానే. ఆ బ్రహ్మదేవుడికి పని పాట ఏం లేదండి. ఎంతమందిని ఎన్ని రకాలుగా దుఃఖాత్మకంగా సృష్టిస్తున్నాడండి. ఆయనేం మానేయకూడదు ఆ విధవ సృష్టి అని మనం బ్రహ్మదేవుడిని తిట్టాము అని అంటే పరమాత్మని నిందించినట్టే. అదంతా కూడా పరమాత్మ యొక్క విలాసమే సర్వము. దాన్నే పోతన గారు చాలా చక్కగా మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. అత్యద్భుతమైన పద్యం అండి. సర్వ ఉపనిషత్తుల సారభూతాన్ని అయినటువంటి విషయాన్నంతా పిండి పరమ సులభమైనటువంటి పదాలతో మనకు అందించినటువంటి ఒక్క పద్యం చాలు. ఎవ్వనిచే జనించు అనే పద్యం ఒక్కటి చాలు మనం గనక భావన చేసినట్లయితే. అత్యద్భుతమైనటువంటి పద్యం. దాని వివర్తములు అంటారు వీటిని, అంటే అలలు. అవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. కనుక విలయంబునొందించు ఇత్తెరంగునన్ పరమేశ్వరుండును, సర్వాత్మకుండునైన హరి, విశ్వోత్పత్తి స్థితిలయ హేతుభూతుండై విలసిల్లు. మళ్ళీ అదే మాటను మన దార్ఢ్యం కోసం, మనస్సులో గట్టిపట్టం కోసం మళ్ళీ చెబుతున్నాడు. అంత సర్వము ఆయనే పరమేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వమునందు ఉండేటువంటి వాడు. మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇది కాలు అంటున్నాం, ఇది చెయ్యి అంటున్నాం, ఇది కన్ను అంటున్నాం, ఇది ముక్కు అంటున్నాం. కాలు నేనే, కన్ను నేనే, ముక్కు నేనే, చెవి నేనే, పొట్ట నేనే, అన్నీ నేనే. దానికి ఇంకొక ప్రమాణం ఏమిటంటే నా కాలు, నా చేయి, నా ముక్కు, నా పొట్ట, నా ఆంత్రములు, నా నరములు. నా అంటే లింక్ ఉంది. ఆ లింక్ అనే చోట నా అనేటువంటి ఈ అహం ప్రత్యయం అంటారు టెక్నికల్గా. ఈ అహం ప్రత్యయం అనేటువంటి దానిలాగా విశ్వానికి అంతటికీ కూడా అహం ప్రత్యయ స్వరూపుడైనటువంటి వాడు ఆ పరమాత్మ. అయితే ఒక అసమాధేయమైన ప్రశ్నగా మిగిలిపోయింది ఏమిటంటే, ఎందుకండి ఈ గందరగోళం అంతా? ఆయనకి హాయిగా సుఖంగా ఒక చోట కూర్చున్నవాడు కూర్చోకూడదు? ఈ సృష్టి చేయడం ఎందుకు, దాన్ని పెంచడం ఎందుకు
కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహ అని ఇదంతా చేసి మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటే ఆయన ఏమి ఇబ్బంది పెట్టడంలా. ఆయన ఇవన్నీ ఏర్పాటు చేసి అందరికీ కావలసినవన్నీ ఏర్పాటు చేసి చక్కగా నాయన సుఖంగా ఆనందంగా బతకండిరా అని అంటే మనం ఏం చేస్తున్నాము? నా విస్తట్లో ఏం వడ్డిచ్చారో నేను చూడటల్లా, పక్కవాడి విస్తరు చూస్తున్నాం. నాకు కొంచెమే పెట్టాడు, ఒక పూర్ణ బూరే వేశాడు, వాడికి 2 వేశాడు అని ఈ ఈర్ష్య అసూయ అనేవి పెంచుకొని సర్వదుఖాన్ని మనం కొని తెచ్చుకున్నాం. దాన్నే అజ్ఞానం అంటారు. కాబట్టి భగవంతుడిలో ఏ విధమైనటువంటి అన్యాయమైన స్థితి లేదు. అయితే మరి మీరే అన్నారు కదండి, నాకు 1 వేశాడు వాడికి 2 వేశాడు అని. ఈ 1, 2 అనే తేడా కాదా అంటే తప్పకుండా తేడాయే. కానీ తేడా ఉండకపోతే చస్తాడు వాడు. 1 వేసిన వాడికి 2 వేస్తే చచ్చే స్థితి ఉంటుంది. 2 వేసిన వాడికి 1 వేస్తే వాడికి తక్కువ అవుతుంది. తల్లి, నేను చాలాసార్లు చెప్పాను, తల్లి ఏ పిల్లవాడు ఎంత తిని జీర్ణించుకుంటాడో అంత చక్కగా పెడుతుంది. అంతేగాని నాకు అందరి పిల్లలు సమానమే అని తూచిపెడుతుందా? 4 ఏళ్ల వాడికి 40 ఏళ్ల వాడికి అన్నం పంచిపెట్టి ఇదిగో నీ భాగం ఇది, నీ భాగం ఇది అని పెడుతుందా? పెడితే 4 ఏళ్ల వాడు ఎక్కువ వయసు వస్తాడు, 40 ఏళ్ల వాడు తక్కువ వయసు వస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించవలసిందేంటి, భగవంతుడిలో పక్షపాతమేం లేదు. ఎవరు ఎంత తిని జీర్ణించుకోగలరో, ఎంత అనుభవం పొందగలరో ఆ పొందేటువంటి స్థితిని మాత్రమే ఆయన అందిస్తూ ఉంటాడు. అది గమనించకుండా మనం ఈర్ష్య అసూయ వాడి పక్కవాడిని చూస్తాడు. నీకెందుకండి, నీకు చక్కగా పెట్టారు కదా అన్ని పదార్థాలు, వాడికి ఏం పెట్టాడు అనేటువంటిది ఎందుకు? ఇదే చమత్కారమైన కథ చెప్తారు. 2 తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఇద్దరికీ కూడా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, ఏదో ఇస్తాడు. వాడికి కావాల్సింది వాడికి ఇస్తాడు, వీడికి కావాల్సింది వీడికి ఇస్తాడు. కానీ వీళ్ళిద్దరూ నీచమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఒకటి దగ్గరికి వచ్చాడు, అయ్యా నాకు ఏం కావాలంటే వాడిని అడిగి రండి ముందర, వాడు ఏం కావాలంటాడో వాడికి రెట్టింపు నాకు ఇవ్వండి అన్నాడు. ఇది విన్నాడు వాడు. నీ రోగం ఇట్టా కుదుర్చాలా, ఎట్టా కుదుర్చాలో నాకు తెలుసని భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం కావాలరా అంటే, స్వామి నాకు ఒక కన్ను పోగొట్టండి అన్నాడు వాడు. ఏమైంది ఫలితం? వీడికి 2 కళ్ళు పోతాయి. కాబట్టి ఈర్ష్య అసూయ అనేటువంటి వాటి వల్ల లోకం చెడిపోతోంది. కానీ భగవంతుడు ఎవరికి ఏది కావాల్సిన ఏదీ తక్కువ చేయలేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరికీ అన్ని ఏర్పాట్లు భగవంతుడు చేసి పెట్టుంచాడు. అది మనం గమనించడంలే. ఈర్ష్య అసూయలతో నాశనమైపోతున్నాం. సర్వాత్మకుండునైన హరి విశ్వోత్పత్తి స్థితిలయ హేతుభూతుండై విలసిల్లు. విశ్వ ఉత్పత్తికి స్థితికి లయమునకు కారణంగా ఏర్పడి ఉన్నాడు. అంటే సర్వమున్ అతని దివ్య కళామయము అని అర్థం. కాబట్టి దీంట్లో దేనిని ఎందు మనము తప్పు భావన పెట్టుకోకూడదు. రుద్రుడు ఏమిటండి, ప్రాణాలు తీసేవాడు. ఒకరిట్టాగే అన్నారు, యమధర్మరాజు క్రూరచిత్తుడు, క్రూరాత్ముడు, భయంకరమైనవాడు, మిడిగుడ్లు, నల్లని దేహము, దున్నపోతే ఎక్కువస్తాడు, చేతిలో పాశం ఉంటుంది. అటువంటి వాడిని పాండురాజు మొట్టమొదటిగా సంతానం కోసం అటువంటి వాడిని ఎందుకు అడిగాడండి. కాదు, తప్పు యమధర్మరాజుని కాదు అడిగింది, ఇంకెవరో ధర్ముడు అనేవాడు ఉన్నాడు అని ఒక సిద్ధాంతం చేశారు. అంటే ఇది ఒక దృష్టి వరకు బాగానే ఉంటుంది, ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ లెవెల్ దాటి చూస్తే ధర్ముడు కూడా యముడు కూడా పరమాత్మాంశమే. అది గమనించకుండా ఆక్షేపాలు చెప్పి అది తప్పు ఇది ఒప్పు అనేటువంటి నిర్ణయాలకు మనం వస్తున్నాం. మన తెలివితేటలను ఉపయోగిస్తున్నాం అన్నమాట. ధరణీ రేణువులైన గణుతింప నలవియ గుంగాని అమ్మహాత్ముని లీలావతార అద్భుత కర్మంబులు లెక్క పెట్టనెవ్వనికి నశక్యంబయ్యుండు. ఈ భూమిలో ఎన్ని రేణువులున్నాయని ఎవడైనా లెక్క పెడతాడేమో కానీ ఆ పరమాత్మ యొక్క లీలా అవతారాలని కానీ గుణాలని కానీ లెక్క పెట్టడం సాధ్యం కాదు. దీన్నే
సూత్రప్రాయంగా చెప్పారు ఓ మంచి శ్లోకంతో. సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాశ్చ శార్ంగిణ. శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలు కానీ దోషాలు కానీ లెక్క పెట్టడానికి సాధ్యం కానే కాదు. సంఖ్యాతుం నైవ, కానే కాదు, లెక్క పెట్టడం అనేది సాధ్యం కాదు. ఏమిటి? గుణాలని దోషాలని. రాముడి గుణాలని 16 గుణాలు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో మహారథ చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన అని ఇట్లాగా 16 గుణాలని క్రోడీకరించారు. ఆ రకంగా 16 దగ్గర ఆపేయటానికి సాధ్యం కాదు శార్ంగి యొక్క గుణాలు. ఎందుకనంటే చెప్పారు. ఏమిటయ్యా ఎందుకని అంటే, ఆనంత్యాత్ ప్రథమో రాశి. గుణాలు అనేటువంటివి అనంతంగా ఉన్నాయి, అంతులేదు. అంతులేని వానికి లెక్క పెట్టడం ఎంత సాధ్యమవుతుంది? 1000 అన్నాం అనుకోండి, 1000 అంటే 1001 ఉంది. 1,00,000 అన్నాం అనుకోండి, 1,00,000 పైన ఇంకా ఉన్నాయి. 1,00,00,000 అన్నాం అనుకోండి, 1,00,00,000 పైన ఇంకా ఉన్నాయి. అర్బుదము, నిర్బుదము, పద్మము, శంఖము, మహాశంఖము మొదలైన సంఖ్యావాచకాలు ఉన్నాయి. అవి ఎన్ని చెప్పినా సరే దాని ప్లస్ ఇంకా ఉంది అని మిగిలిపోతున్నాయి.